హాయ్ వ్యూయర్స్, ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధం వైపు అడుగులు పడుతున్నాయా అంటే అవును, అడుగులు పడుతున్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, ఆయన పార్టీ అభిమానులు కావచ్చు అంతా చెబుతూ ఉన్నారు. మద్యపాన నిషేధం వైపు అడుగులు పడటం అంటే ఏంటి? షాపులు కుదించడం, మద్యం రేట్లు పెంచడమా? లేదంటే అసలు ఈ బెల్ట్ షాపులు ఏవైతే ఉంటాయో అవి ఎక్కడ దరిదాపులు కూడా కనిపించకుండా చేయటం, దఫదఫాలుగా ఈ మద్యం షాపులు కూడా క్లోజ్ చేయటమా? రెండోది, బెల్ట్ షాపులు అన్నవి అసలు ఎక్కడా లేకుండా చేయటం. బెల్ట్ షాపులు అంటే ఏంటి? మామూలుగా పెద్ద లిక్కర్ షాప్ ఒకటి ఉంది. బెల్ట్ షాపులు అంటే మామూలుగా ఓలల్లో గల్లీల్లో తీసుకొచ్చి పెట్టుకోవటాలు, అమ్మటాలు, అంటే 24/7 దొరికేస్తూ ఉంటుంది అనమాట ఈ లిక్కర్. దానికి తోడు ఈ బెల్ట్ షాపులు ఏం చేస్తారు? మామూలు క్వార్టర్ బాటిల్ 100 అనుకోండి, వీళ్ళు 150 200 అమ్ముకుంటూ ఉంటారు, దొరికిన కాడికి దొరికినట్టు. ఈ వేలోనే ఈ బెల్ట్ షాపులైనా అసలు లేకుండా చేయాలి. అయితే మేము చేసామని చెప్పి వీళ్ళు గర్వంగా చెప్తున్నారు. కానీ ఈరోజు మరి ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళయా టీడీపీ వాళ్ళయా ఎవరియో తెలీదు, బెల్ట్ షాపులు అయితే ఆంధ్రప్రదేశ్లో మరలా చాలా చోట్ల కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత మద్యం షాపులు కుదించారు, టైమింగ్స్ కుదించారు, కరెక్టే. కానీ అందులో అమ్ముతున్నటువంటి లిక్కర్ ఏంటి? అంత కాస్ట్లీ ఏమంటారు, కాస్ట్లీ లిక్కరే, కానీ చీప్ లిక్కరే అది. దానికి తోడు సెలెక్టెడ్ బ్రాండ్స్, మరి ప్రభుత్వానికి ఏ రకంగా మరి అవతల వాళ్ళు ఏంటో తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని దగ్గర కొన్ని సెలెక్టెడ్ బ్రాండ్స్ ఉన్నాయి తప్ప బయట మిగతా రాష్ట్రాల్లో దొరికే బ్రాండ్స్ అన్నీ లేవు. ఇక ఏమనుకున్నారేమో తెలియదు, కానీ ఈ బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వాళ్ళు లేదంటే పార్టీ కార్యకర్తలు ఎవరో ఒకరు రాజకీయ నాయకులు, ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా సరే, అన్ని వాళ్ళకు ఉండాల్సినటువంటి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఈ వేలోనే ఈ మద్యం షాపుల దగ్గర ఆడవారిని క్యూ లైన్లో నించోబెడుతూ ఉన్నారు. మీరు అనవచ్చు, మీరు ఏ క్యూ లైన్ చూసి ఏ క్యూ లైన్ అనుకుంటున్నారో ఒకసారి మరలా కరెక్ట్గా చూసారా లేదని. నిజమే, వాళ్ళు ఆడవాళ్ళే క్యూ లైన్ల దగ్గర నించుంటున్నారు మద్యం షాపుల దగ్గర. ఎందుకంటే లిమిటెడ్ టైం అన్నది ఉండటం ఒకటి, మద్యం షాపు దగ్గరకు వచ్చేటప్పటికి అడల్స్ రావాలన్నది ఒకటి, అన్నీ కలగలిసి ఈ మందు అన్నది మామూలు వాళ్ళకి గనక అమ్మినట్టయితే, ఏది మామూలుగా జెట్స్ లైక్ దిస్ ఈ వేలో వాళ్ళు ఏం చేస్తారు, తీసుకుంటారు, తాగేస్తారు, అయిపోతుంది అంతే. ఆ తర్వాత మద్యం అన్నప్పుడు ఎక్కడ వెతుక్కుంటారు? ఈ ముందుకు చెప్పుకున్నాడు బెల్ట్ షాపుల దగ్గర వెతుక్కుంటారు. మరి బెల్ట్ షాపుల దగ్గర మందు అన్నది ఎలా దొరుకుతుంది? ఇక్కడేమో ప్రభుత్వం షాపులు ఆయనే, ఇక్కడ నుంచి మరలా మందును తీసుకెళ్ళి బెల్ట్ షాపులు పెట్టుకోవాలంటే ఎంతమంది ఎన్నిసార్లు క్యూ లైన్లో నుంచి ఉంటారు. అందుకని చెప్పి ఈ బెల్ట్ షాపులు నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక సరికొత్త తెలివని ప్రదర్శిస్తున్నారు. ఏంటంటే, అమ్మా ఇదిగో క్వార్టర్ బాటిల్కి ఇంత ఇస్తా, నీకు డబ్బులు 10, 20, 30 ఎక్స్ట్రా ఇస్తా, నువ్వు ఇదిగో ఇన్ని బాటిల్ పట్టరా, లేదు ఫుల్ బాటిల్ పట్టరా, హాఫ్ బాటిల్ పట్టరా, ఇలా ఆడవారితోనే మాట్లాడుకొని వారిని క్యూ లైన్లో పెట్టేసి మందు అనేది తీసుకొచ్చి బెల్ట్ షాపులు అమ్ముకుంటూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో, ఆడవాళ్ళు ఈ రకంగా క్యూ లైన్లో నించుంటే పోలీసులు ఏం చేస్తున్నారో, ఆబ్కారీ శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియటంలా. ఇది క్లియర్గా ఎక్కడ కనిపిస్తుందంటే, విజయనగరం జిల్లా జామి మండలం, ఆ మండల హెడ్ క్వార్టర్లోనే ఒక వైన్ షాప్ దగ్గర ఏకంగా మహిళలు బారులు తిరుగున్నారు. ఒక పక్క వర్షం పడుతుంటే మరలా గొడుగులు వేసుకొని కనిపిస్తూ ఉన్నారు. ఇది సోషల్ మీడియాలో ఏంటి అన్ని చోట్ల కూడా బాగానే స్ప్రెడ్ అవుతుంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఆలోచించాల్సింది ఏంటి? నిజంగానే ఈ మహిళలు బెల్ట్ షాపులకు తీసుకువెళ్ళి ఈ లిక్కర్ సీసాలు ఇవ్వటానికి కనుక నించున్నట్టయితే ఇంతగా మించిన దారుణం ఇంకోటి ఉండదు. ఏ ఆడవాళ్ళ కోసమైతే మద్యపాన నిషేధం వైపు అడుగులు వేస్తున్నామని చెప్పి గర్వంగా చెప్తుంది ఈ ప్రభుత్వం, ఆ ఆడవాళ్ళే ఈరోజు కూలికి వెళ్తానికి ఎక్కడ కూలి పనులు లేక, కుటుంబాన్ని పోషించుకుందామంటే ఇంట్లో డబ్బులు లేక అల్లాడిపోతూ, దొరికితే ఏ పనైనా ఒకటే అన్నవేళ పాపం వాళ్ళు వచ్చి ఇంత నించొని ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారంటే దాని అర్థం ఏంటి? వారికి సరిగ్గా తినటానికి తిండి లేక రూపాయి పోగు చేసినటువంటి ఆలోచనతో వాళ్ళు ఈ బెల్ట్ షాపుల వాళ్ళు ఏంటి, ఎవరైతే ఏముంది మనకి ముందు మందు తీసుకొచ్చి మనకి ఇస్తే చాలు, మనం స్టాక్ పెట్టుకొని చక్కగా కావాల్సినప్పుడు ఎవరికైనా కావాలంటే ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు అని వాళ్ళు. ఈ ప్రభుత్వం ఏంటి, వచ్చిన వాళ్ళు ఏజ్డ్ వాళ్ళే కదా, పెద్దవాళ్ళే కదా, ఎవరైతే ఏంటో అమ్మాల్సిందే మనం అని చెప్పేసి వీళ్ళు. ఓవరాల్గా మద్యపాన నిషేధం అనే లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం పక్కదారి పడుతూ ఉన్నది. మద్యపాన నిషేధం అన్నటువంటి ఏదైతే ఆలోచన ఉన్నదో ఆ ఆలోచన అనేది పక్కదారి పడుతూ ఉన్నది. ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచించాల్సింది ఒకే ఒకటి, అసలు షాపు దగ్గరికి అసలు ఎవరు వస్తున్నారు, తీసుకున్న లిక్కర్ వచ్చేసి వాళ్ళు తాగుతున్నారా, లేదంటే ఫ్రెండ్స్కి ఇస్తున్నారా, లేదంటే తీసుకెళ్ళి బెల్ట్ షాపుల్లో అమ్ముతున్నారా, ఈ వేళ కూడా నిఘా కనుక పెట్టినట్టయితే
పూర్తిగా మద్యపాన నిషేధం అన్నది సాధ్యమవుతుంది. అదర్వైజ్ మద్యపాన నిషేధం లేదు, ఏమి లేదు. దొరికిన కాడి దొరికినట్టు తాగడం, దొరికిన కాడి దొరికినట్టు అమ్ముకోవడం, ఆ వేలని తరగతి తప్ప వేరేది కాదు. అండ్ మోరర్ అన్నింటికి మించి ఆడవాళ్ళ కష్టాలు మరిన్ని ఎక్కువ అవుతాయి తప్ప పాపం తగ్గవు. సో కన్క్లూజన్ ఒకే ఒకటి ఇస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్, వీళ్ళంతా ఆలోచించాల్సింది ఏంటంటే మద్యం షాపుల దగ్గర మద్యం కొనడానికి వస్తున్న వాళ్ళు ఎవరు, వారు కొన్నటువంటి మద్యాన్ని అసలు ఏం చేస్తున్నారు, ఈ ఒక్క లాజిక్ ఆలోచిస్తే చాలు నిజంగానే మద్యపాన నిషేధం వైపు అడుగులు పడటానికి ఒక గొప్ప ఆలోచన, ఒక గొప్ప మార్గం ఈ ప్రభుత్వానికి దొరుకుతుంది. ముఖ్యంగా ఏ బెల్ట్ షాపుల వల్ల అయితే చాలా ఊళ్ళల్లో సమస్యలు వస్తున్నాయో ఆ బెల్ట్ షాపులన్నింటిని కూడా పూర్తిగా నిర్మూలించిన వాళ్ళు అవుతారు.